నుంచి ఏంటి యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి? రాబోయే రోజుల్లో జనసేన పార్టీ యొక్క వ్యూహాలు ఎలా ఉండబోతుందండి? ఏమంటారు? జనసేన పార్టీ ప్రజల్లోకి ఎంతో బలంగా వెళ్తుందని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి వైపు ఆశగా చూస్తున్నారు. ఎందుకంటే ఈ నియంత్రిత పాలనతో, ఈ వైఎస్ఆర్సీపీ నియంత్రిత పాలనతో ప్రతి ఒక్కరు విసిగిపోయి ఉన్నారు. అందుకనే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక ఆశాజ్యోతిగా ఈరోజు ప్రజలందరికీ కూడా కనిపిస్తున్నారు. అలాగే మా పవన్ కళ్యాణ్ కూడా ప్రతి ఒక్కరిని కూడా ఆదరిస్తున్నారు. ఆయన సొంత కష్టాజీతంతోనే ఈరోజు ఏ ఒక్క పదవి లేకుండానే ప్రజలకి ఎంతగానో చేరువైన ఒక వ్యక్తి. అలాగే జనవాణి కార్యక్రమంతో ఈరోజు ప్రజలందరి సమస్యల్ని తీసుకుంటూ, వాళ్ళ యొక్క అప్లికేషన్స్ని తీసుకుంటూ ప్రతి ఒక్కటి కూడా ఆయన దగ్గరుండి నిర్వహిస్తున్నారు. ఇది ప్రజల్లోకి బలంగా వెళ్తుంది. వచ్చే ఎలక్షన్స్లో ఖచ్చితంగా 2024లో ప్రజల్లో మార్పు వస్తుంది. ఆ మార్పులో మా జనసేన జెండా అనేది ఎగరవేస్తాం. సంబంధించి కూడా టీడీపీతో కలిసి ప్రయాణం కొనసాగిస్తున్నారు జనసేన. అంటే ఖచ్చితంగా మీ పొత్తులు గెలిచే అవకాశం ఉందా టీడీపీ జనసేన కలిస్తే? ఖచ్చితంగా పొత్తు అనేది ఇద్దరికి కూడా అటు టీడీపీకి కానివ్వండి, ఇటు మాకు కానివ్వండి, ఇద్దరికి కూడా ఉపయోగకరమే. ప్రజలందరికీ కూడా ఈ రోజున ఈ నియంత్రిత పాలన పోవాలి అంటే, ఈ వైసీపీని తరిమి వేయాలి అంటే ఖచ్చితంగా పొత్తు అనేది ఉండాలి. పొత్తుంటేనే ప్రజలకి న్యాయం జరుగుతుందని కూడా ఈ రోజున మేము భావిస్తున్నాం. అధికార పార్టీకి చెందిన నాయకులు చాలా మంది దత్తపుత్రుడు, ప్యాకేజ్ స్టార్ అంటూ కూడా పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారు. మరి జనసేన పార్టీ వీర మహిళకి సంబంధించి మీరు ఎలా స్పందిస్తారు? ఈ ముత్తైదులు ఉంటారండి, వైఎస్ఆర్సీపీలో చాలా మంది ముత్తైదులు ఉంటారు. వాళ్ళకి ప్యాకేజీ ప్రతిరోజు అందుతుంది కాబట్టే వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ఇష్టం వచ్చినట్టు పిచ్చి కుక్కల్లాగా వాగుతుంటారు. ఆ పిచ్చి కుక్కల్ని ఈ రోజున వీధుల్లోంచి తరిమేస్తుంటారు. అలాగే వైఎస్ఆర్సీపీలో ఉన్న పిచ్చి కుక్కల మాటలు ఎవరు కూడా పట్టించుకోరు, అసలు లెక్కలోకే తీసుకోరు. చంద్రబాబు అరెస్ట్ చేశారు కదమ్మా, ఈ యొక్క చంద్రబాబు అరెస్ట్కి సంబంధించి జనసేన పార్టీ మహిళకి ఏం చెప్తారు? జనసేన పార్టీ నుంచి ఒక వీర మహిళగా నేను చంద్రబాబు గారిని సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఈ రోజున ఎంతో డెవలప్మెంట్ చేసిన, ఒక ఆంధ్రప్రదేశ్ని ముందడుగున ఉంచిన ఒక సీఎం పదవిలో ఉన్న ఒక వ్యక్తిని ఈ రోజున ఇంత దారుణంగా ప్రవర్తించడం అనేది చాలా దారుణం. అలాగే ఈ రోజున జనసేన నుంచి మేమందరం కూడా ఆయనకి సపోర్ట్గా ఉంటాం. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పాలన ఎలాగుందో మనం అందరం చూసిన వాళ్ళమే. ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా ఈరోజు ప్రజలకి ఎంతో మేలు చేసిన ఒక వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఎటువంటి ఒక ఇన్ఫర్మేషన్ అనేది లేకుండా, ముందస్తు ఇన్ఫర్మేషన్ అనేది లేకుండా ఈరోజు అరెస్ట్ చేయడం అనేది చాలా దారుణం అనమాట. ఈరోజు మేమందరం కూడా దానికి నిలబడి ఉంటాము, చంద్రబాబు వెనకాల నిలబడి ఉంటాము. ప్రజలందరికీ కూడా ఇద్దరు పొత్తుతో ఈరోజు ప్రజలందరినీ కూడా ఒక మంచి మార్గంలోకి తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాను. యూట్యూబ్లో ఏది చూసినా ఇది నిజమా లేక అబద్ధమా? పెట్టే టైటిల్ ఒకటి, వీడియో చూస్తే ఇంకోటి, ఏది నమ్మలేని పరిస్థితి. కానీ హిట్ టీవీలో నిక్కచ్చిగా, నిజాయితీగా, నిజమైనది ఏది ఉందో అదే చూపిస్తాం. ఏది చూపించామో అదే నిజం. హిట్ టీవీ ఏ పార్టీకి కొమ్ము కాసే ఛానల్ కాదు, ఇది ప్రజల ఛానల్. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ బై సబ్స్క్రైబింగ్. హిట్ టీవీ, ఇది సామాన్యుడి టీవీ.